ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మీనరాశి మీన లగ్నం తీసుకున్నట్లయితే పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు, ఉత్తరాభాద్ర 4, రేవతి 4 పాదాలు కలిపి ఇక మీనరాశి మీన లగ్నం కిందకి వస్తుంది. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. మీనరాశి వారికి శని ఏలనాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది. ఈయన మీకు వ్యయాధిపతి, అలాగే లాభాధిపతి, వ్యయాధిపతి మీ రాశిలోనే ఉన్నారు. కొంచెం ఇబ్బంది, చంద్రునితో కలిసినారు కాబట్టి మానసిక చింతనలు ఎక్కువే అవకాశం ఉన్నాయి. మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా వస్తాయా అని చూసుకున్నట్లయితే ఈ విషయంలో కూడా కొంచెం ఇబ్బంది. ఫ్యామిలీ ఏర్పడుతుంది కానీ కొంచెం ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయితే తారాస్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. దశమ క్షేత్రాన్ని చూస్తున్నారు కాబట్టి ఉద్యోగం ఏదో లాక్ రాగలుగుతారు. నెక్స్ట్ ఈయన మీకు మార్చి 12 నుంచి మిథున రాశిలో వక్రించి ఉంటారు. డిసెంబర్ 11 వక్రత్యాగం జరుగుతుంది బృహస్పతి యొక్క మిథున రాశిలోనే. మరలా డిసెంబర్ 11, 12, 26న సింహరాశిలోకి వస్తారనమాట. అతిచారంలో వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. మీకు యొక్క మీనరాశి వారికి తీసుకున్నట్లయితే అతిచారంలో 6వ ఇంట్లోకి వస్తాడు బృహస్పతి, అప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఏప్రిల్ 13, 2027 మరల కర్కాటకంలోకి నుంచి కర్కాటకంలోకి వెళ్తారు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కూడాను, అంటే నెక్స్ట్ 2027 ఉగాది వరకు కూడా అక్కడే కర్కాటక రాశిలోనే ఉంటారు. సంవత్సరాంతం వరకు కూడా ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఈ సంవత్సరంలో జరిగాయి కాబట్టి మేజర్ ప్రాబ్లమ్స్ అని గురువు ద్వారా వచ్చేటివి ఇబ్బంది. మీ మనసు అతలాకుతలమైపోతుంది. మీనరాశి వారికి వర్క్స్ ఏవి ఈజీగా జరగవు. ఎందుకు? మీకు ఈయన 5లో ఉన్నంత చోరు సుపక్షం, 4లో యోగించాడు, అంటే మిథునంలో ఉన్నన్ని రోజు యోగించాడు, కర్కాటకంలో యోగిస్తాడు. కర్కాటకంలో ఉచ్చరాశి పంచమ స్థానం చక్కగా ఉంటాడు. మీరు కర్కాటకంలో ఉన్నన్ని రోజులు. తర్వాత 6వ ఇంట్లో సింహరాశిలో కలిసి ఉన్నప్పుడు కేతుతోటి అప్పుడు కూడా బాగుండే అవకాశం లేదు. కేతు వచ్చేసి డిసెంబర్ 5న కర్కాటక రాశి సంచారం చేస్తారు. నెక్స్ట్ 2027 ఏప్రిల్ 13 ఉగాది వరకు కూడా చక్కగానే ఈయన కర్కాటక రాశిలోనే ఉంటారు. ఇక్కడ కేతుతో కూడినటువంటి బృహస్పతి ఉంటారు. నెక్స్ట్ శని వచ్చేసి మీకు చెప్పుకున్నాం కదా, లాభాధిపతి, వ్యయాధిపతి. ఈయన మీ రాశిలోనే ఉంటున్నారు. దీంతో అశుభం. ఈ విధంగా గ్రహాలను తీసుకున్నట్లయితే, అలాగే రాహు వ్యయస్థానంలో ఉన్నారు, కుజునితో కలిసి ఉన్నారు. తాత్కాలికంగా కుజుడు 45 డేస్ ఈ రాశి మారుతాడు. అతన్ని టెంపరీగానే తీసుకున్నాం. రక్తపాతాలు అవి ఇవి జరుగుతాయని తీసుకున్నాము. ఏది ఏమైనప్పటికీ కూడా మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలను చెప్పుకోవాలి. గురువు చరిత్ర పారాయణ చేయండి. గురువుని ఎవరైతే ఉపాసిస్తారో ప్రపంచం మొత్తం కూడా చూడండి, దైవానుగ్రహం కావాలంటే గురువు అనుగ్రహం కావాలి. ముందు గురువును పట్టుకుంటే ఏ దైవాన్ని ఆరాధన చేసినా అది జరుగుతుంది. అలాగే పితృదేవతలకు శాంతులు చేసుకోవాలి. ప్రతి అమ్మవాసకు తెలతరపునాలు వదలడం. అలాగే గుడికి వెళ్ళేసి మీరు ఒక 101 రూపాయలు సరే పంతులకి ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకొని తిలోదకాలు వదిలితే ప్రతి అమ్మవాసకి మిగిలిన ప్రాబ్లమ్స్ చాలా వరకు తీరిపోతాయి. అలాగే గ్రామదేవత పోలేరమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ ఇలా చాలా ఉన్నారు కదా అమ్మవార్లు. వాళ్ళకి వివాహం ఉండదు, భర్త ఉండదు, పిల్లలు ఉండరు. వాళ్ళు గ్రామదేవతలు అంటారు మనం వాళ్ళని. ఆ గ్రామదేవతలకి ఆదివారం కానీ శుక్రవారం కానీ మనం పెరిగన్నం రాత్రి అన్నం వండేసి అందులో పాలు పెరుగు ఈక్వల్గా కలిపి వేసి పోపు వేసి పెట్టేసి, అంటే పోపు అంటే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు ఇవి పోపు వేసి పెట్టి అలాగే తెల్లారేసరికి చక్కగా తోడుకుంటుంది. తలస్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, పళ్ళు, నెయ్యి యొక్క పెరుగన్న నైవేద్యం తీసుకెళ్ళి మనము అన్ని రాసుల వారు కూడా ఇలా చేయగలిగితే మన దేశం చాలా సూపర్గా ఉంటుంది, మన ఫ్యామిలీ చాలా సూపర్గా ఉంటుంది.
ఏ దేవుడు రక్షించకపోయినా మనల్ని మనం కొలిసే దేవతలు. మన గ్రామంలోకి ఏ దుష్టశక్తి రావాలన్నా వాళ్ళు అక్కడే గ్రామం వెలుపలే ఆపేస్తారు. కాబట్టి గ్రామ దేవతకు ఖచ్చితంగా చేయాలి. మనకు ఇదివరకు పొంగు అంటే నుగులమ్మ, పెద్దమ్మ వారు అమ్మలాట అంటారు. ఇవి వచ్చినప్పుడు చిన్నపిల్లలకి చెవిలో వేప నూనెలతో నీళ్లు వేయటం, ఆకులతో విసరడం ఇవన్నీ చేస్తారు. ఈ అమ్మవారికి అలాగే అప్పుడు ఏం చేస్తారు, మనకు స్నానానంతరము ఆ నుగులమ్మ దిగిపోయిన తర్వాత అమ్మవారు ఆ బొబ్బలన్నీ అణిగిపోయిన తర్వాత స్నానం చేస్తారు. వేపాకు పసుపుతో వేసి స్నానం చేయించి ఆ రోజు పెరుగన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పోలేరమ్మ దగ్గర పంచేసి అప్పటి నుంచి పిల్లలకి అన్ని ఆహారం కొంచెం కొంచెం ఉప్పు కారం కొంచెం కొంచెంగా తీసుకొచ్చి పచ్చం నుంచి విరమణ చేస్తారు. అంటే మనం కూడా ఏదో ఒక ఆదివారం శుక్రవారం ఇలా చేసుకుంటే చక్కగా మన జీవితం ఉంటుంది. పితృదేవతలకు ఇలా చేసుకుంటే పితృదేవతల అనుగ్రహం ఉంటుంది. అన్ని విధాల మనకు శుభాలు జరుగుతాయి. స్వస్తి.